ఈరోజు ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హ్యాబిచువల్ సిన్. మరలా చేసే పాపాలు ఎంత చేయొద్దనుకున్నా చేస్తున్నాను. ఈ హ్యాబిచువల్ సిన్ అనేది ఒకవేళ మీరు రక్షించబడక ముందు నుండి ఉందేమో ఈ పాపము. ఆ ఒక్క పాపం విషయమై మీరు జయించలేని స్థితిలో ఉన్నారు రక్షించబడక ముందు నుండి. రక్షించబడిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉన్నారేమో, కానీ శరీర నియమము కదా, ఆ శరీర నియమము మిమ్మల్ని లాగుతా ఉంది, మరలా దానికి లాగుతా ఉంది. మీరు ఆత్మలో బలంగా ఉన్నప్పుడు ప్రార్థన, ఉపవాసము, ఆరాధన, వాక్య ధ్యానం ఇవన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు. కానీ కొద్దిగా మీరు తగ్గిపోతున్నప్పుడు శరీర నియమము పొడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే ఆ పాత అలవాట్లు, పాత వ్యసనాలు, ఆ పాత పాపము ఎప్పుడైతే మీరు ఇంకా వదిలిపోయింది, నేను విడిచిపెట్టేశాను అనుకున్నారు, కానీ కొంచెంగా దేవుని దగ్గర నుండి దూరం అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరలా శరీరము, మరలా బలహీనత, మరలా పాపము మనలో చోటు తీసుకుంటుంది. అంటే మరలా అది నేనున్నాను అని అది పొడుచుకుంటూ వస్తూ ఉంటుందండి. సో హౌ డు వి ఓవర్కమ్? మనము చాలాసార్లు అనుకుంటాము అపవాది మన శత్రువు అని. అవును, 100% ట్రూ ఆర్ 200% ట్రూ. అపవాదియే మన శత్రువు అయిన సాతాను అని రాయబడి ఉంది. అపవాది అగు సాతాను, శత్రువు అగు సాతాను, వాడు మన విరోధి, మన శత్రువు. కానీ చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం మనకి ఇంకో శత్రువు కూడా ఉంది. ఏంటా శత్రువు చెప్పగలుగుతారా? చెప్తారండి? ఎన్నోసార్లు చెప్పాను, గట్టి చెప్పండి. ఏంటది మన శత్రువు? మన శరీరమే మనకి శత్రువు. నాట్ జస్ట్ ఎనిమీ. అపవాది అయిన సాతాను ప్రేరేపిస్తాడు, దురాత్మల చేత ప్రేరేపించబడతాము. దురాత్మలను మనల్ని ప్రేరేపిస్తే, ప్రభావితం చేస్తాయి. కానీ మన శరీరము మనము చేసేలాగా చేస్తుంది. అంటే ఈ శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాను. ఈ శరీరము మనల్ని చేసేలాగా చేస్తుంది. ఇది చూడండి, ఇది జ్ఞాపకం చేసుకోండి. అపవాది ద ఆర్క్ ఎనిమీ అంటారు. అంటే ప్రధాన శత్రువు. అన్ని శత్రువుల కంటే ప్రధానుడు ఎవరు అని అంటే అపవాది అయిన సాతాను. ప్రధాన శత్రువు అపవాది. రెండవది, ఈ లోకమేమో 4 రకాల శత్రువులు ఉంటారండి మన జీవితంలో. మొదటిది ప్రధాన శత్రువు అయిన అపవాది. రెండవది ఈ లోకము కనపడే శత్రువు. అంటే ఏంటది? కనపడే శత్రువు. మూడవది ఏంటిదంటే దురాత్మలు, కనపడని శత్రువులు. ఏంటది? ఇన్విజిబుల్ ఎనిమీ. ఆఖరిగా మాంసము, అంటే మన శరీరము మనలోనున్న శత్రువు, మనలోనున్న ఇన్వర్డ్ ఎనిమీ, ద ఎనిమీ దట్ ఈస్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ అస్, మనలోనున్న శత్రువు. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఏశావు యాకోబు గురించి రాయబడి ఉందండి. తన తల్లితోటి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నీ గర్భంలో 2 జనములు ఉన్నారు. ఒకరు ప్రత్యేకముగా, ఒక జనపదము ఇంకో దానికంటే స్ట్రాంగర్గా ఉంటుంది, ఒకటి ఇంకా వీకర్గా ఉంటుంది. అంటే ద ఎల్డర్ వన్ విల్ బి ద వీకర్ వన్, ద యంగర్ వన్ ఇస్ గోయింగ్ టు బి ద స్ట్రాంగర్ వన్. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటిదంటే పౌలు భక్తుడు అంటాడు ఓల్డర్ అంటే ఇక్కడ ఏశావుకి సాదృశ్యమైనది మన పాత స్వభావము, పాప స్వభావము, రక్షించబడక ముందున్న స్వభావము, రక్షించబడక ముందున్న మన వ్యక్తిత్వం అంటామా, మన పర్సనాలిటీ, లేకపోతే వాట్ ఎవర్ వి వర్ బిఫోర్ అవర్ సాల్వేషన్, అది ఏశావుతో సాదృశ్యం చేయబడుతుందండి. యంగర్ వన్ ఎవరు? చిన్నవాడు ఎవరు? చిన్నవానికి ఎవరు అని అంటే రక్షించబడిన తర్వాత మనకి కలిగిన నూతన స్వభావము, నూతన జన్మ అనుభవము. ఎంతమందికి ఉంది నూతన జన్మ అనుభవము? ఐఎమ్ బోర్న్ అగైన్ అన్నవారుండి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. యంగర్ వన్ ఎవరు అని అంటే యాకోబుకి ఇక్కడ సాదృశ్యము ఎవరు అని అంటే మనము రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత
ఏషావు అంటే మన పాత స్వభావము మన కాళ్ళ క్రింద ఉంటుందంట. హల్లెలూయా. మన కాళ్ళ క్రింద ఉంటుందంట. అంటే దానికి ఇంకా అధికారం లేదు, దానికి ఇంకా జయము లేదు మన జీవితం పైన. దానికి ఇంకా ఏ రీతిగా మనల్ని కంట్రోల్ చేసే ఆ శక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు, క్రీస్తుని ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? పాత స్వభావానికి, పాత జీవితానికి అంటే పెద్దవానికి అధికారము లేదు అని సాదృశ్యంగా మాట్లాడుతున్నామండి. అయితే ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటిదంటే, మీ జీవితంలో ఏది జయము పొందుకుంటుంది? పెద్దవాడు జయం పొందుకుంటున్నాడా, చిన్నవాడు జయం పొందుకుంటున్నాడా? పెద్దవాడు అని ఇప్పుడే మీరు డౌట్ వస్తున్నట్లయితే, పెద్దవాడు అంటే ఎవరి గురించి అన్నానండి? పాత స్వభావము, పాప స్వభావము. చిన్నవాడు ఎవరు? నూతన స్వభావము, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత. ఈరోజు చాలా మంది రక్షించబడ్డాము అంటానే ఉంటారు, కానీ మేము మా పాపాలు కడిగివేయబడ్డాయి అని అంటారు. కానీ నిజంగా చూసినట్లయితే వారి పాత స్వభావం అంటే పెద్దవాడే వారి జీవితంలో గెలుస్తూ ఉన్నట్టు కనబడుతుందండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, హూ ఇస్ విన్నింగ్? హూ హాజ్ మోర్ అథారిటీ? హూ ఇస్ ఎక్సర్సైజింగ్ మోర్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఇంకా గొప్ప అధికారము, ఆ అధికారము ఎవరికి ఉంది అని మీరు గమనిస్తే, మీరు ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడే చూసినట్లయితే, అవును, ఆ పాత స్వభావం నాలో నుండి ఇంకా పోలేదే, ఆ రక్షించబడక ముందున్న కార్యాలు ఇంకా నా జీవితంలో ఇంకా విరివిగా అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా విశాలపరచబడుతున్నాయి, కానీ ఆ పాత స్వభావం నాలో నుండి పోయినట్టు కనపట్లేదు. మరి ఏంటి, ఇదంతా అబద్ధమా? అంటే నూతన స్వభావంలో, నూతన జన్మలో ఎటువంటి శక్తి లేదా? ఇస్ ద బోర్న్ అగైన్ క్రిస్టియన్ నాట్ పవర్ఫుల్? ఇస్ ద బోర్న్ అగైన్ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ఎనీ అథారిటీ? శక్తి లేదా అని అంటే చాలా మంది అనుకుంటుంటారు, అది అంటే దేవుళ్ళో శక్తి లేదేమో, పరిశుద్ధాత్ముల్లో శక్తి లేదేమో, నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా నేను అదే పాపం చేస్తున్నానంటే అంటే పరిశుద్ధాత్ముడు బలహీనుడేమో అని అనుకుంటూ ఉంటారండి. పరిశుద్ధాత్ముడిలో తప్పు లేదు. ఎవరు కూడా పరిశుద్ధాత్మల పైన నింద వేయకండి. ఎందుకంటే ఎవరికైనా క్షమాపణ ఉంటుంది. ఎవరు దేవుడిని దూషించిన, తండ్రిని దూషించిన క్షమాపణ ఉంటుంది, కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడిని దూషిస్తే మాత్రము క్షమాపణ లేదని ఆయన వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదా, అందుకే నేను పడిపోతున్నా, పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదు కాదు. దేవుడు మనందరికీ మనసు ఇచ్చాడు, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మీరు ఎవరిని జయిస్తారో అది మీ చేతిలో ఉంది. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారా? మీరు అంటే పరిశుద్ధాత్ముని ముందు నిలబెడతారా? అది మీ చేతిలో ఉంది. లేకపోతే పరిశుద్ధాత్ముడు వద్దు, నాకు నా శరీరమే జయించాలి అనాలా? అది మీ చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ద న్యూ నేచర్ దట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. పరిశుద్ధాత్ముడు, ఆ నూతన స్వభావం అనేది చాలా శక్తివంతమైనది. కానీ మనము ఎవరిని జయించడానికి అనుమతిస్తున్నామో వారే మన జీవితంలో బలము పొందుకుంటూ ఉంటారండి. ఈరోజు